హలో అండి. సికిల్ సెల్ ఎనీమియా పేషెంట్సు కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ డిసీజ్ వల్ల వాళ్ళకేమవుతుందంటే రౌండ్‌గా బై కాన్కేవ్‌గా ఉండాల్సిన రెడ్ బ్లడ్ సెల్సు సికిల్ షేప్‌లోకి మారిపోతూ ఉంటాయన్నమాట. ఇలా కొడవలి షేప్‌లోకి మారిపోతుంటాయి. సో, ఇలా మారిపోయిన ఈ ఎర్ర రక్త కణాలు చిన్న చిన్న రక్తనాళాల్లోంచి ప్రవేశించేటప్పుడు అవి అడ్డుకుంటాయన్నమాట. రక్తనాళాల్లో అడ్డుకుపోయి మన సింపుల్‌గా చెప్పాలంటే ఏదైనా చెత్తొచ్చి మన పైప్స్, వాటర్ పైప్స్‌లో కానీ, ఎక్కడైనా పేరుకుపోతే వాటర్ ఎలా అయితే ముందుకు వెళ్ళదో, అలాగా ఆ చిన్న రక్తనాళాల్లో ఈ సికిల్ సెల్స్ ఉండిపోవడం వల్ల ఆ ఏరియాలో అంటే బోన్స్ కానీ, కిడ్నీస్ కానీ, బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ ఇలాంటి అవయవాల్లో దెబ్బతినే అవకాశం ఉంటూ ఉంటుంది. సాధారణంగా వీళ్ళలో బోన్స్‌లో ఇది జరుగుతూ ఉంటుంది. దానివల్ల పెయిన్‌ఫుల్ క్రైసిస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో, దీనికి వీళ్ళు చేయాల్సిన పనేంటంటే, ఎక్కువ హైడ్రేట్ అవుతూ ఉండాలనమాట. వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వింటర్‌లో బాగా చలికి ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఉండాలి. సమ్మర్‌లో బాగా ఎండలో తిరిగేసి, క్రికెట్‌లాడేసి, రకరకాల ఆటలాడేసి మగపిల్లలు, ఆడపిల్లలు చెమట ఎక్కిపోయి, వాళ్ళలో ఉన్న ఆహ్, నీటి శాతాన్ని తగ్గించేసుకుంటే సికిల్ సెల్ ప్రాబ్లమ్ బాగా పెరిగిపోతుంది. సో, ఎండాకాలంలో వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఫీవర్స్ వచ్చేటప్పుడు కానీ, లేదంటే అదర్ స్ట్రెస్‌ఫుల్ కండిషన్స్‌లో కానీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని దగ్గరలో ఉండే డాక్టర్ కనబడుతూ ఉండాలి. ఇవన్నీ వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళకూడదు. కొండ ప్రాంతాలకు వెళ్ళకూడదు. దీంతో పాటు కొన్ని రకాల మందులొచ్చాయి. టాబ్లెట్స్ వచ్చాయి. ఈ మధ్య కొన్ని రకాల ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ తీసుకుంటూ ఉంటే వాళ్ళ లైఫ్ కొద్దిగా బ్యాలెన్స్డ్‌గా ఉంటుందన్నమాట.